ఫిజియోథెరపీ చదివేవారికి కానీ లేదా ఏదైనా మెడికల్ స్టూడెంట్స్కి కానీ మెయిన్గా ఉండే సబ్జెక్ట్ ఏంటంటే ఎనాటమీ. యాక్చువల్గా ఎనాటమీ చాలామందికి అర్థం కాదు. ఆ పదాలు కానీ, ప్రొనౌన్సియేషన్ కానీ, సైంటిఫిక్ పదాలు కానీ కొంతమందికి కొత్తగా వింతగా అర్థం కాకుండా నేర్చుకునేదానికి వీలు లేకుండా ఇబ్బందిగా ఉంటుంది. మెయిన్గా మనం చదువుకునే ఎనాటమీ బుక్స్ ఏంటంటే గ్రేస్ ఎనాటమీ ఒకటి, బీడీ చౌరసి ఒకటి. నాకు తెలిసినంత వరకు బీడీ చౌరసి అయితే బెటరు. అదేంటంటే కొంచెం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందులో 3 వాల్యూమ్స్ ఉంటాయి. వాల్యూమ్ 1, 2, 3. వాల్యూమ్ 1 ఏంటంటే మనకి అప్పర్ లింబ్ థొరాక్స్, వాల్యూమ్ 2 లోయర్ లింబ్ అండ్ అబ్డామిన్, వాల్యూమ్ 3 వచ్చేసి హెడ్ అండ్ నెక్. సో రీసెంట్గా మనకి వాల్యూమ్ 4 కూడా ఉంది. మనకు అదంత అవసరం లేదు. మనం సబ్జెక్టులోకి వెళ్తే మన బాడీలో టోటల్గా 206 బోన్స్ ఉంటాయి. ఇందులో మనం ఫస్ట్ అప్పర్ లింబ్కి వెళ్దాం. ఈ అప్పర్ లింబ్లో మనకి క్లావికిల్, స్కాప్యులా, హ్యూమరస్, రేడియస్, అల్నా, కార్పల్ బోన్స్, మెటాకార్పల్ బోన్స్ అండ్ ఫాలంజెస్. కుడివైపు ఎడమవైపు బోన్స్ అనేవి ఒకేలాగా ఉంటాయి. అంటే కుడి చేతికి ఎడమ చేతికి బోన్స్ అనేవి ఒకేలా ఉంటాయి, సేమ్గా ఉంటాయి. సో ఇందులో మార్పు అనేది ఉండదు. కానీ స్టార్టింగ్ టైంలో కనుక కొంచెం మనకి కష్టంగా ఉన్న ఆ వర్డ్స్ అనేది ప్రొనౌన్సియేషన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉన్న పోను పోను మనం అర్థం చేసుకునేసరికి దాన్ని చదువుతూ ఉండేసరికి అది ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఓన్లీ మనం బేసిక్ స్ట్రక్చర్స్ మాత్రమే చెప్తున్నాం. ఎందుకంటే ఈ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి స్టూడెంట్స్కి ఓన్లీ బేసిక్స్ తెలుసుకుంటే చాలు, మరీ ఎక్కువ డెప్త్ అవసరం లేదు. పోను పోను ఇయర్స్ గడిచే కొద్దీ వాళ్ళు కొంచెం డెప్త్ వెళ్తే సరిపోతుంది. సో మన సబ్జెక్టులోకి వస్తే యాక్చువల్గా మన బాడీకి ముందు, వెనుక, పక్కన అనేవి ఎలాగైతే ఉంటాయో ఎముకలకు కూడా ఇలాగే ఉంటాయి. వాటినే మనం సర్ఫేసెస్ అంటాం. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికే ఎనటామికల్ పొజిషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మనం ఎలాగైతే ఒక వస్తువుకి పైన, కింద, లోపలని పేర్లు పెట్టుకుంటామో అలా పేర్లు పెట్టుకుని ఐడెంటిఫై చేసుకుంటామో మన బాడీకి కూడా అలాంటి పేర్లు పెట్టి ఒక పొజిషన్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేశారు. దాన్నే మనం ఎనటామికల్ పొజిషన్ అంటాం. ఇందులో మనకి ఫస్ట్ ఎనటామికల్ పొజిషన్ మన బాడీకి ఎలా ఉంటుందో ఐడెంటిఫై చేసుకోవాలి. దాన్ని బట్టి అంటే మనకి ఎనటామికల్ పొజిషన్ అనేది తెలిస్తేనే మన ఎముకలు రైటా లేదా లెఫ్టా, పైవైపుకుందా కింద వైపుకుందా, ముందు వైపుకుందా వెనక వైపుకుందా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. వీటిని కొన్ని పేర్లతో పిలుస్తారు. వాటినే సర్ఫేసెస్ అంటాం. అందులో కొన్ని ఏంటంటే యాంటీరియర్, పోస్టీరియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, మీడియల్ అండ్ లేటరల్ సర్ఫేసెస్. ఈరోజు మనం క్లావికల్ బోన్ గురించి తెలుసుకుందాం. ఈ బోన్ మనకి ఎస్ షేప్లో ఉంటుంది. సైడ్ డిటర్మినేషన్ అంటే ఫస్ట్ మనం ఈ అసలు క్లావికల్ అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వీటికి ఏంటంటే 2 ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా సర్ఫేసెస్ అని. సో అలాంటి సర్ఫేసెస్లో మెయిన్గా మనకి లేటరల్ ఎండ్, మీడియల్ ఎండ్ 2 ఉంటాయి. సో మెయిన్గా మనకి మీడియల్ ఎండ్ లేటరల్ ఎండ్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. సో వీటిని కనుక మనం డివైడ్ చేస్తే మీడియల్ అనేది 2/3గా డివైడ్ చేస్తాడు, లేటరల్ ఎండ్ అనేది 1/3గా డివైడ్ చేస్తారు. అలాగే షాఫ్ట్ అనేది, ఈ షాఫ్ట్ మెయిన్గా మనకి బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ లెంత్ అంతా మనకి ఏదైతే మధ్యలో ఉన్న సర్ఫేస్ అంతా దాన్ని షాఫ్ట్ అంటారు. ఈ షాఫ్ట్ ఏంటంటే స్లైట్లీ కర్వ్డ్ ఉంటుంది అనమాట. అందువల్లే మనం ఎస్ షేప్ స్ట్రక్చర్లో ఉందని చెప్పి అనుకున్నాం. ఈ కర్వ్ అనేది ఎక్కువ శాతం అంటే 2/3 వంతు మీడియల్ సర్ఫేస్ వైపు కాన్వెక్స్ షేప్లో ఉంటుంది. అలాగే లేటరల్ సర్ఫేసెస్లో 1/3 వంతు కాన్కేవ్ షేప్లో ఉంటుంది. యాక్చువల్గా మన అప్పర్ బాడీ మంచి షేప్ అండ్ స్ట్రక్చర్లో ఉండడానికి కారణం ఈ క్లావికల్ బోనే. అలాగే మన బాడీ అడ్డంగా ఉండే అంటే మన బాడీలో అడ్డంగా ఉండే ఒక పొడవైన ఒకే ఒక ఎముక ఏది అంటే ఈ క్లావికల్ బోన్. ఈ ఎముక మనకి అటు స్టెర్నమ్ని ఇటు షోల్డర్ జాయింట్కి ఉండే స్కాపులాని కలుపుతూ అటాచ్ అయి ఉంటుంది. సో దీనివల్లనే మన బాడీకి ఒక షేప్ అండ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. యాక్చువల్గా మనకి ఈ బోన్ గుర్తుపెట్టుకోవడానికి దానికి సంబంధించిన లక్షణాలు అవి చాలా ఉంటాయి. కానీ ఓన్లీ మనం బేసిక్ తెలుసుకుంటున్నాం కాబట్టి జస్ట్ నార్మల్గా తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఉన్నాయో అవి తెలుసుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్లో కూడా మనం ఇలా రాస్తేనే సరిపోతుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మరి హెవీగా ఏం రాయక్కర్లా. కానీ సైడ్ హెడ్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంకా మెయిన్గా మనకి అటాచ్మెంట్స్ అంటే ఏముండదు. కండరాలు అంటే ఏవైతే మనకి ఈ బోన్ ఉందో క్లావికల్ బోను, ఆ క్లావికల్ బోన్కి అటాచ్ అయ్యి ఉండే కండరాలనే మనం అటాచ్మెంట్స్ అంటాం. ఈ అటాచ్మెంట్స్ గురించి నేను తర్వాత వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఇంకా ఫైనల్గా క్లినికల్ అనాటమీ అంటే మనం ఏదైనా ఒక క్లావికల్ దగ్గర ఎలా ఇంజురీ జరిగితే ఎలా ఇరుగుతుంది, అలాగే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలపటమే క్లినికల్ అనాటమీ అంటారు. క్లినికల్ అనాటమీ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడ ఇరుగుతుంది, లేదంటే ఏదైనా జబ్బు వస్తే ఎక్కడ జబ్బు వస్తుంది, ఎలాంటి జబ్బు వస్తుంది, పుట్టుకతోనే జబ్బులు ఏమైనా ఉన్నాయా లేదా, పుట్టుకతో వస్తే ఎలాంటి జబ్బులు వస్తాయి అనేది తెలపటమే క్లినికల్ అనాటమీ అంటారు.
ఎక్కువ శాతం మనం కింద పడేటప్పుడు చేతులు సడన్గా కింద పెడతాం కదా, దానివల్ల ప్రెషర్ అనేది ఎక్కువైతే ఆ వీక్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ బ్రేక్ అవుతుంది. క్లావికల్ దగ్గర జంక్షన్ ఒకటి ఉంటుంది. అదేంటంటే ఈ మీడియల్ 2/3 అండ్ లేటరల్ 1/3 రెండు కలిసి ఒక జంక్షన్ ఉంటుంది కదా, ఆ జంక్షన్ అనేది వీక్ పాయింట్ అనమాట. సో మెయిన్గా మనం బోన్ ఫ్రాక్చర్ అవ్వడానికి అదే మెయిన్ కామన్ పాయింట్. సో కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే చిన్నగా కింద పడ్డా కూడా ఊరికనే ఇరిగిపోతుంది ఆ పాయింట్, ఎందుకంటే కొంచెం వీక్గా ఉంటుంది కాబట్టి. అలాగే కొంతమందికి పుట్టినప్పటి నుంచి క్లావికల్ లేకుండా పుడతారు, ఈ బోన్ లేకుండా పుడతారు, లేదా ఈ బోన్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా డెవలప్ అవ్వకపోవడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ మనకి క్లినికల్ అనాటమీలో వస్తాయి. ఇవే క్లావికల్ గురించిన కొన్ని బేసిక్ పాయింట్స్. ఇవి గనక మ్యాక్సిమం సైడ్ హెడ్డింగ్స్, మెయిన్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సైడ్ హెడ్డింగ్స్ అంటే ఏమున్నాయి, ప్రతి ఒక్క దానికి కొన్ని కొన్ని ఫీచర్స్ ఉంటాయి కదా, ఆ ఫీచర్స్లో సైడ్ డిటర్మినేషన్ ఫీచర్స్లో ఏమేమి సర్ఫేసెస్ ఉంటాయి ఏంటి, అలాగే అటాచ్మెంట్స్ ఏముంటాయి, అలాగే క్లినికల్ అనాటమీ, ఇవన్నీ సైడ్ హెడ్డింగ్స్ కింద రాసి మనం పేపర్ కనుక ఫిల్ చేసినట్లయితే మ్యాక్సిమం బేసిక్ పాయింట్స్ కిందకి మనం వచ్చేస్తాయి. సో ఇలాగే రిమైనింగ్ బోన్స్ గురించి కూడా నేను వీడియో చేస్తాను, ప్రతి ఒక్క బోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఓన్లీ బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను కాబట్టి వాటి గురించి అటాచ్ అయ్యే కండరాల గురించి మ్యాక్సిమం తర్వాత కొన్ని రకాల వీడియోస్ చేస్తాను. అప్పుడు కండరాల గురించి, వాటి అటాచ్మెంట్స్ గురించి, అవి ఎక్కడ ఆరిజిన్ అయినాయి, ఎక్కడ ఇన్సెషన్ అయినాయి, అవన్నీ గురించి దాని తర్వాత వీడియోలో చెప్తాను. సో ఇది ఇవాల్టి వీడియో. ఎవరికైనా సరే ఈ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మెడికల్ స్టూడెంట్ అయ్యి లేకపోతే ఫిజియోథెరపీ చదువుతూ ఉంటే ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా లేకపోతే ఎవరైనా సరే మెడికల్ ఫీల్డ్లో ఉండి ఎనాటమీ కొంచెం చదవడానికి ఇబ్బందిగా ఉంటే కనుక మన ఛానల్ని కొంచెం వాళ్ళకి సజెస్ట్ చేయండి. కొంచెం అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.